మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది వచ్చింది. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 17,000కు పైగా వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి 17,727 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి ఇది భారీ నోటిఫికేషన్ అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీరు డిగ్రీ చేస్తే చాలు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఒక్క రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసినైతే 24 నుంచి స్టార్ట్ అయింది, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అండ్ 24/7 అంటే ఏంటంటే జూలై 24 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామ్ ఇక్కడ చూడండి, సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ మనకి డిసెంబర్లో ఉంటుంది అనమాట. 1 మంత్ గ్యాప్లోనే మీకు టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇందులో మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఉంటాయి అన్నమాట. ఇందులో దాదాపు అన్ని జాబ్స్ కూడా మనకి 18 to 20 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. కొన్నిటికేమో 20 to 30 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇవి గ్రూప్ బి జాబ్స్ అనమాట. ఆ తర్వాత గ్రూప్ సి జాబ్స్ చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, టోటల్గా 22 టైప్స్ ఆఫ్ గ్రూప్ బి జాబ్స్ అనేవి ఉన్నాయి ఇందులో. అండ్ ఆ తర్వాత మనకి గ్రూప్ సి జాబ్స్ చూద్దాం. గ్రూప్ సి వచ్చేసినంత మనకి 18 to 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో టోటల్గా మనకి 11 టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓబీసీ 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినైతే 100 రూపీస్ అనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్కి ఒక్క రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది చూడండి. ఇక్కడ చూడండి, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వచ్చేసినైతే ఎనీ డిగ్రీ అనేది మీరు చేసి ఉండాలి. అండ్ 12th 60% స్కోర్ అనేది ఉండాలి. ఇది ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మాత్రమే. ఇవి కాకుండా చాలా పోస్టులు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు, అన్ని పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఒక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మాత్రమే డిగ్రీ ప్లస్ ఇంటర్లో 60% స్కోర్ అనేది ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. టైర్ 1, టైర్ 2 అనేది ఉంటుంది. టైర్ 1 అనేది క్వాలిఫికేషన్ మాత్రమే. ఇందులో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి టైర్ 2కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టైర్ 2 మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని జాబ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. టైర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ టెస్ట్ మాత్రమే. టైర్ 2 కోసం టైర్ 2 మార్క్స్ ఆధారంగానే మిమ్మల్ని ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారనమాట. అండ్ టైర్ 1 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్తాను చూడండి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటమ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అనమాట. ఇవన్నీ కూడా 25, 25, 25 క్వశ్చన్స్. ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు, 50, 50, 50 అనమాట. 1 అవర్లో మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. 100 క్వశ్చన్లు 1 అవర్లోనే రాయాలి. అండ్ ఆ తర్వాత మనం టైర్ 2 సంబంధించి చూద్దాం. టైర్ 2 సంబంధించి మనకి పేపర్ 1లో మ్యాథమెటిక్స్, రీజనింగ్, అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, అండ్ ఆ తర్వాత మనకి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ 30, రీజనింగ్ 30, అండ్ ఆ తర్వాత మనకి ఇంగ్లీష్ ఏమో 45, జనరల్ అవేర్నెస్ ఏమో 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒక్కో క్వశ్చన్కి 3 మార్కులు అనమాట. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి కూడా 20 క్వశ్చన్లు అనేవి వస్తాయి, అది కూడా 3 మార్కులు అనమాట. అండ్ ఆ తర్వాత మనకి డేటా ఎంట్రీ స్పీడ్ సంబంధించి కూడా టెస్ట్ అనేది ఉంటుంది. మీరు 30 words per minute సంబంధించినటువంటి స్పీడ్తోని టైప్ చేయాలన్నమాట మనకి లెటర్స్ అన్నీ. అండ్ ఆ తర్వాత మనకి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అప్లై చేస్తారో వీళ్ళకి ఎక్స్ట్రా పేపర్ అనేది ఉంటుంది. పేపర్ 2 కూడా ఉంటుంది అనమాట. టైర్ 2లో పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా ఉంటుంది. మిగతా జాబ్స్కి ఉండదన్నమాట. ఓన్లీ పేపర్ 1 మాత్రమే ఉంటుంది. కానీ స్టాటిస్టికల్ ఆఫీసర్కి పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. స్టేజ్ 2లో టైర్ 2లో మనకి పేపర్ 1, పేపర్ 2 అనేది 2 ఉంటాయి. ఎవరికి? జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి. మిగతా పోస్టులన్నిటికి కూడా ఓన్లీ పేపర్ 1 మాత్రమే ఉంటుంది. ఈ పేపర్ అనేది ఉండదు, స్టాటిస్టిక్స్ పేపర్ అనేది ఉండదు. అండ్ దీనికి సంబంధించినటువంటి టైర్ 1 సిలబస్ అండ్ టైర్ 2 సిలబస్ సంబంధించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లో ఉంది, చూసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ 100 రూపీసే ఫీజు. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అనేది లేదు. అండ్ గ్రూప్ బి, గ్రూప్ సి జాబ్స్ అనమాట. ఓన్లీ మీరు డిగ్రీ చేస్తే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.